51 more deaths as cases near 30,000. Patient count rises by 1594 in 24 hours. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇవాళ 51 డెత్స్ అనేవి జరిగినాయి. కేసెస్ అనేవి 30,000 కేసెస్ దాటాయి, కరోనా వైరస్ కేసెస్. అదేవిధంగా మన యూపీలో అయితే నిన్నటి వరకు ఎక్కువ కేసెస్ నమోదైనాయి, అదే చెప్తున్నారండి ఇక్కడ. గవర్నమెంట్ స్టార్ట్స్ ప్లానింగ్ ఫర్ హరిద్వార్ కుంభమేళా. Mission for Clean Ganga discusses funds method needed for community toilets and urinals. ఏంటంటే కుంభమేళా గురించి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎప్పుడంటే స్టార్ట్ అయ్యేది జనవరి 2021 నుంచి అండి, అదే చెప్తున్నారండి ఇక్కడ. మినిస్ట్రీ డస్ యూటర్న్ ఆన్ ప్లాస్మా థెరపీ. మనకి COVID-19 వైరస్ నుంచి చాలా థెరపీస్ వస్తున్నాయండి. అదేవిధంగా ప్లాస్మా థెరపీ అనేది కూడా ఒకటి. ఆ థెరపీ అనేది కొన్ని సక్సెస్ అయినట్టు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఇది మన అఫీషియల్గా ఏంటంటే ఇది ప్రూవ్డ్ ట్రీట్మెంట్ కాదు, ఇది వన్ ఆఫ్ ద థెరపీస్ అని చెప్తున్నారు, అదే ఇక్కడ చెప్తున్నారండి. 62 ఫ్రంట్ లైన్ స్టాఫ్ కాట్ ద ఇన్ఫెక్షన్ టిల్ డేట్ అఫీషియల్. ఇది మన గవర్నర్ రాజ్భవన్లో ఒక నలుగురికి కరోనా వైరస్ వచ్చినందువల్ల టెస్ట్ చేశారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నర్కి తర్వాత ఉన్న స్టాఫ్ అందరికీ ఎవరికి ప్రాబ్లం లేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందంట, అదే చెప్తున్నారండి. 1.5 billion ADB లోన్ టు ఫండ్ కోవిడ్ రెస్పాన్స్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని లోన్ కావాలని అడుగుతుందండి. 1.5 billion డాలర్స్. ఏ విధంగా అంటే ఈ కరోనా వైరస్ గురించి, అదేవిధంగా ఎకనామికల్ యాక్టివిటీ గురించి అడుగుతుంది అదే న్యూస్ అండి. SSC exam schedule will be released soon. Education Minister of AP Adimul A. Suresh on Tuesday said that the schedule for the 10th class board examination will be released soon. ISKCON turns hunger severe as TTD stops food distribution. Nearly 7,000 people in Tirupati, Chandragiri and Srikalahasti get 3 savings a day. ఇక్కడ మనకి ఇస్కాన్ వాళ్ళు ఒక రోజుకి 7,000 మందికి ఫీడ్ చేస్తానండి, డైలీ 3 times. అదేవిధంగా మన తిరుపతిలో, శ్రీకాళహస్తిలో, చంద్రగిరిలో చేస్తున్నారండి, అదే చెప్తున్నారు. న్యూ వరీ ఫర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ అఫీషియల్స్. మైగ్రెంట్ వర్కర్ టెస్ట్ పాజిటివ్ ఇన్ ఏరియా ఆఫ్ కర్ణాటక బోర్డర్. ట్రేడర్స్ హోప్ ఫర్ రివైవల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫ్రమ్ May 4th. మన ట్రేడర్స్ అదేవిధంగా 3rd Mayకి లాక్డౌన్ అయిపోతుంది, 4thకి అంత యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళు హోప్ఫుల్గా ఉంటారు. దానికి సంబంధించిన న్యూస్ అండి. మ్యాన్ మర్డర్డ్ ఓవర్ షేరింగ్ నైట్ షెల్టర్. ఇది ఎంత అంటే అండి, మనకి ఒక ఏరియాలో తమిళనాడు నుంచి వచ్చిన ఒక అతను ఒక గాంధీ బొమ్మ దగ్గర, స్టాచ్యూ దగ్గర రాత్రి పడుకుంటూ ఉన్నాడు, ఉదయం తింటూ ఉన్నాడు. ఏదో విధంగా ఫుడ్ సప్లై వస్తుంది, అది తింటూ రాత్రి అక్కడ పడుకుంటున్నాడు. అదేవిధంగా ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక అతను అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇది ఈ విధంగా ఇక్కడే ఉంటే నేను చంపేస్తానని ఇది ఇట్లా జరిగింది, మర్డర్ చేయగలిగాడు, అదే అండి న్యూస్ అంటే. డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్స్ టు ఇంప్లిమెంట్ న్యూ పాలసీ. శాండ్కి సంబంధించి, ఇసుకకి సంబంధించి కొంతమంది ఆఫీసర్లు పెడతారంట. ఇంతకుముందు వచ్చేసి మామూలుగా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ లాగా ఇచ్చారు, ఇప్పుడు అయితే ఒక ఆఫీసర్ని పెట్టేసి దాన్ని కంట్రోల్ చేద్దామని మన శాండ్ ఆఫీసర్ని పెడుతున్నారండి, అదే న్యూస్. USCIRF downgrades India's 2020 list. Religious freedom panel lists nation among countries of particular concern. The US Commission on International Religious Freedom has downgraded India to a record low level. Congress questions government 68,600 crore loan write-off. Defaulters include BJP's friends Rahul Gandhi. ఏంటంటే మనకి ఆర్బీఐ నుంచి ఒక డేటా వచ్చింది, ఆ డేటా నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఈ పిఎన్బికి సంబంధించిన ఫ్రాడ్కి సంబంధించిన లోన్స్ అన్ని డిఫాల్ట్ రైట్ ఆఫ్ చేశారు, ఎందుకని ప్రశ్నిస్తున్నారండి, అదే న్యూస్. No improvement in Ganga water quality during lockdown, but there is a pause in industrial activity has aided that Yamuna అనేది కొంచెం క్లీన్ అయిందంటండి, బట్ గంగా క్వాలిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదని చెప్తున్నారు. భారతీ నోకియా కనెక్ట్ ఫర్ స్ట్రాంగర్ నెట్వర్క్. $1 billion deal will be lay foundation for 5G connectivity in future to deploy Nokia's solution across 9 circles. ఇది ఇద్దరి మధ్య టైఅప్ అండి 5G నెట్వర్క్ గురించి. సో లీడింగ్ యాక్సిస్ బ్యాంక్ సీస్ 1,388 crore loss
ఆన్ హైయర్ ప్రొవిజన్స్ అని చెప్పి వచ్చిందంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. 1300 crore లాస్ వచ్చింది. మార్కెట్ ప్రకారం అయితే 1500 crore ప్రాఫిట్ వస్తుందన్నారు. ఈ ప్రొవిజన్స్ వల్ల ఇలా జరిగింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మార్కెట్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ టు బై 29% స్టేక్ ఇన్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మ్యాక్స్ లైఫ్లో ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్కి 1% షేర్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి 29% మళ్ళీ కొంటున్నారు. దీంతో పాటుగా వీటితో పోలిస్తే 30% స్టేక్ అవుతుంది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో యాక్సిస్ బ్యాంక్కి. అదే న్యూస్. సో ఇది నిఫ్టీ 50 అండి. 28th ఏప్రిల్కి చూడండి, అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాక్ హెస్ డౌన్ అరౌండ్ 2 to 3% అనేది డౌన్ అయింది. అన్ని బ్లూ చిప్ కంపెనీస్ హై ప్రాఫిట్స్ ఉంటాయి, హై డివిడెండ్ ఈల్డ్ ఉంటాయి. అందుకని నిఫ్టీ 50 అని చెప్పేసి టాప్లో ఉంటాయండి. ఈ కంపెనీ షేర్స్ అండి 3% డౌన్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మార్కెట్స్ చూస్తే 1% డౌన్ అయినాయి. అదేవిధంగా రూపీ వచ్చేసి 9 paise పాజిటివ్లో క్లోజ్ అయిందండి. ఆయిల్ వచ్చేసి 3.57% చేంజ్ ఉంది. థ్యాంక్ యూ అండి.